అస్మద్గురుభ్యో నమః. వరలక్ష్మీ నమోస్తుతే. అష్టలక్ష్మీ రూపాలైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి రూపాల్లో వరలక్ష్మీదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. తార్కికంగా ఆలోచిస్తే ఈ లక్ష్మీ రూపాల ఉపాసన మానవుల చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలను అందజేయగలదు. ఆదిలక్ష్మి భౌతిక సంపదకు చిహ్నంగా భావించిన ఆధ్యాత్మిక సంపదకు తొలిమెట్టు వంటిది. తన భక్తుల నిత్య అవసరాలను ధనలక్ష్మి ఆలంబన ఇస్తే వారి పొట్టపాట్లు తీర్చే తల్లి ధాన్యలక్ష్మి. ధర్మ పాలనకు, పరిరక్షణకు కొండంత అండంగా గజలక్ష్మి నిలిస్తే, పసిపిల్లల రక్షణ సంరక్షణలకు సంతానలక్ష్మి సహకరిస్తుంది. అడుగడుగున అడ్డంకులు ఎదురయ్యే ప్రపంచంలో సవాళ్లను తట్టుకునే స్థైర్యాన్ని ఇచ్చే తల్లి ధైర్యలక్ష్మి కాగా, నిస్వార్థ లోకోపకార ప్రయత్నాన్ని నెరవేర్చే చుక్కాని విజయలక్ష్మి. జ్ఞానవంతులను చేసే తల్లే విద్యాలక్ష్మి. పసుపు పచ్చని గడపలతో, ఆకుపచ్చని తోరణాలతో, గలగల గాజుల సవ్వడలతో, గల్లు గల్లుమని అడుగులు వేసే పేరంటాళ్ల రాకపోకలతో కళకళలాడ మాసమే శ్రావణము. సౌభాగ్యలక్ష్మిని ఆహ్వానించడానికి అమ్మవారి ప్రతిమతో పాటు తమను తాము లక్ష్మిలా లక్షణంగా అలంకరించుకొని మహిళలు ఉండడం అంటే అతిశయోక్తి కాదు. కుటుంబ శ్రేయస్సు కోసం రోజంతా ఉపవాసం ఉంటూ మోముపై చెదరని చిరునవ్వుతో అమ్మ ప్రతిమపై మేరని ధ్యానంతో వచ్చిన ప్రతి స్త్రీలోనూ అమ్మను దర్శించుకునే అరూప సందర్భమే వరలక్ష్మి వ్రతము. ఈ వరలక్ష్మి వ్రతం చేసేవారు ఈశాన్య మూల మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానిపై ముగ్గు వేసి అరటి ఆకు పరిచి బియ్యము పోయాలి. బియ్యం పైన పంచ పల్లవాలు అంటే ఆకులు పరిచి మామిడాకులు, దాని మీద ఒక స్వచ్ఛమైన నీటితో నిండి ఉన్న కలశం ఉంచాలి. కలశంపై తాజా మామిడి ఆకులను, ఒక కొబ్బరిని ఉంచాలి. ప్రాణము, శక్తి, చైతన్యము వంటివన్నీ నీటి ద్వారానే ప్రసారమవుతాయి కాబట్టి కలశ స్థాపనకు వ్రతము ప్రాధాన్యం ఇచ్చింది. తరువాత అమ్మవారి ధూపాన్ని, అమ్మవారి రూపాన్ని శక్తి మేర అలంకరించి మండపంలో ఉంచాలి. ఆవునేతి దీపాలు, 16 లేదా 9 తోరణాల కంకణాలు, పరమాన్నము, పాయసము, పూర్ణాలు, బూరెలు, మొలకల వంటి నైవేద్యాలను సిద్ధంగా ఉంచుకోవాలి. హరిద్ర గణపతిని, అమ్మవారిని తమలపాకుపై ఉంచి కలశం వద్ద పూజను సిద్ధం చేసుకోవాలి. యథాశక్తి ధ్యానము, ఆవాహనాది షోడశ ఉపచార పూజ చేసి వ్రత కథను పఠించాలి. వ్రతంలో భాగంగా అమ్మవారి పూజ కోసం 3 తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి పూజ చేసేవారికి, ఒకటి ముత్తైదుకు. ఇలా సిద్ధం చేసుకున్న తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. వీటిలో 9 పోగులు, 9 ముడులు లేదా 16 చొప్పున పోగులు, ముడులు ఉండవచ్చు. 9 ముడులు నవగ్రహాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తాయని పెద్దలు చెబుతారు. లక్ష్మీదేవి 16 కళలను ఒక్క ముడిలో ఆవాహన చేసి, లక్ష్మీదేవి యొక్క 16 కళలను ఒక్కో ముడిలో ఆవాహన చేయటమేనని మరికొందరి భావన. సంఖ్య ఏదైనా తోర గ్రంథి పూజ యొక్క ఇహపర విజయాలను అందిస్తుందని నమ్మకం. ఐశ్వర్యదాయిని అయిన వరలక్ష్మీదేవి చారుమతిని, ఆమె పరివారాన్ని అనుగ్రహించిన తీరు మనల్ని ఒకంత ఆశ్చర్యపరిచిన చారుమతిలోని సద్గుణాలు మనం ఆమెను అనుసరించేలా చేయగలవు. ఆమెతో పాటు వ్రతం ఆచరించిన వారందరికీ ఒక్కొక్క ప్రదక్షిణలో అందెలు, కడియాలు, కంకణాల వంటి నగలను గల రథ తురగాది వాహనాలను కటాక్షించిందని కథలో ప్రస్తావన ఉంటుంది. ఆ ఐశ్వర్యలక్ష్మి కరుణా కటాక్షణాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సకలాభీష్ట సిద్ధిరస్తు అయిన శ్రీ వరలక్ష్మీ మాత నమోస్తుతే. హరి ఓం తత్సత్.